మహావాక్యము. మధురమైన పిల్లలు, మీరు కర్మాతీతులుగా అయి వెళ్ళాలి. అందుకే మీ లోపల ఎటువంటి లోపము ఉండకూడదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని లోపాలను తొలగించుకుంటూ వెళ్ళండి. ప్రశ్న: ఏ అవస్థను తయారు చేసుకోవడంలో కష్టపడవలసి ఉంటుంది? దానికి పురుషార్థము ఏమిటి? జవాబు: ఈ కన్నులకు కనిపించే ఏ వస్తువు మీకు ఎదురుగా రాకూడదు. చూస్తూ కూడా చూడకండి. దేహంలో ఉంటూ దేహ అభిమానులుగా ఉండండి. ఈ అవస్థను తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది. బుద్ధిలో కేవలం తండ్రి మరియు ఇల్లు తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు. దీని కొరకు అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మీ చార్ట్ పెట్టుకోవాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: అందరి నుండి మమకారాన్ని తొలగించి ఒక్క ప్రియమైన తండ్రినే స్మృతి చేయాలి. అంతర్ముఖులుగా అయ్యి మీ లోపాలను చెక్ చేసుకొని తొలగించుకోవాలి. విలువైన వజ్రములా అవ్వాలి. రెండో పాయింట్: ఏ విధంగా తండ్రి పిల్లలైన మనల్ని అలంకరించారో అలా అందరినీ అలంకరించాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నమైపోవాలి. ట్రస్టీలుగా అయి ఉండాలి. వరదానము. బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ. ఈ బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకొని ప్యూరిటీ యొక్క రాయల్టీని ధారణ చేసినట్లయితే మొత్తము కల్పంలో ఈ ఆత్మిక రాయల్టీ నడుస్తూ ఉంటుంది. మీ ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ యొక్క ప్రకాశము పరంధామంలో సర్వ ఆత్మల కంటే శ్రేష్టమైనది. ఆదికాలపు దేవతా స్వరూపంలో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉండేది. ఆ తరువాత మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. ఈ సంగమయుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారము ప్యూరిటీ యొక్క రాయల్టీ. అందుకే ఎంతవరకైతే బ్రాహ్మణ జీవితంలో జీవించేది ఉందో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండవలసిందే. స్లోగన్: మీరు సహనశీలత దేవీ దేవతలుగా అయినట్లయితే నిందించేవారు కూడా ఆలింగనం చేసుకుంటారు. మీరు సహనశీలత దేవీ దేవతలుగా అయినట్లయితే నిందించేవారు కూడా ఆలింగనం చేసుకుంటారు. ఓం శాంతి.